ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. మన ఆహారపు అలవాట్లలో కూరగాయలను భాగం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. వివిధ రకాల కూరగాయలు శరీరానికి అవసరమైన నారులను, ఖనిజాలను, విటమిన్లను అందిస్తాయి. ఆ కూరగాయలో సోరకాయ కూడా ఒకటి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. సోరకాయలో నారలు ఎక్కువగా ఉంటాయి. ఈ నారాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యను నిర్వహించడంలో సహాయపడతాయి. సొరకాయ నీటిని అధికంగా కలిగి ఉండడంతో శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. ఇది అధిక రక్తపోటున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోరకాయతో కాలీఫ్లవర్ కలిపి తినడం మంచిది కాదు. ఈ రెండు కూరగాయలను ఒకే సమయంలో తీసుకుంటే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వీటిని కలిపి తినడం మానేయడం మంచిది. సొరకాయను కాకరకాయతో కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలవచ్చు. ముఖ్యంగా ఈ రెండు కూరగాయలను కలిపి తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే సమస్యలు రావచ్చని సూచిస్తున్నారు. ఫలితంగా జీర్ణ సమస్యలు, పొట్ట నొప్పి వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సోరకాయను పాలతో కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు. పాలు, సొరకాయ కలిపి తింటే శరీరంలో విభిన్న రకాల రసాయన చర్యలు జరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. సోరకాయను నిమ్మరసంతో కలిపి తినడం వల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రెంటిని కలిపి తినడం వల్ల అలర్జీ, తెల్లటి మచ్చలు, దురద వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సోరకాయను నిమ్మరసంతో కలిపి తినడం మానేయండి. సోరకాయను బీట్రూట్తో కలిపి తినడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ముఖం, శరీరంపై సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. పల్లెటూర్లలో ఎక్కువ మంది ఉదయం, సాయంత్రం ఎంతో ఇష్టంగా తాటికల్లు తాగుతుంటారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో తాటికల్లు ఎక్కువ లభిస్తుంది. అంతేకాకుండా ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే అక్కడ తాటికల్లు ఉండాల్సిందే. ఈ తాటికల్లును చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా తాటికల్లుకు సమ్మర్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. ఇప్పట్లో చాలా వరకు కల్తీ కల్లు లభిస్తుంది. అందుకే ఎప్పుడు కళ్ళు తాగినా చెట్టుపై నుంచి అప్పటికప్పుడు తీసే కళ్ళు మాత్రమే తాగాలి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. తాటికలలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, బి, ఐరన్, ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉండడం వల్ల దీని వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచడంలో తాటికల్లు కీలక పాత్ర పోషిస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. క్యాన్సర్ కు చెక్ పెట్టడంలో ఇది కీలక పాత్ర పోషించడమే కాకుండా డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు యాంటీబయోటిక్ గా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, మలబద్ధకం, అల్సర్ వంటి సమస్యలు, ఉదర సంబంధ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున తాటికల్లు తాగడం వలన కల్లులో ఉండే ఔషధ గుణాలు కడుపును క్లీన్ చేసి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందట. అందుకే తాటికల్లుకు తెలంగాణలో ఫుల్ డిమాండ్ ఉంటుందంటున్నారు నిపుణులు.